వెల్కమ్ బ్యాక్ టు అనిల్ చెక్కురి. ఈ వీడియో నందు జెడ్పీపీఎఫ్ అమౌంట్ క్రెడిట్ అయిందా లేదా, ఆ పే స్లిప్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. మన ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి పే స్లిప్స్ 2020-21 నుంచి 2023-24 సంవత్సరం వరకు అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధమైనటువంటి సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ జెడ్పీపీఎఫ్ నెంబర్ ఇచ్చి ఫాలోడ్ బై పాస్వర్డ్గా ఈఎంపీ పిఎఫ్ నెంబర్, సో స్మాల్ లెటర్లో ఈఎంపీ మీ యొక్క పిఎఫ్ నెంబర్ వితౌట్ స్పేసెస్ ఇచ్చి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ చిత్రంలో చూపిస్తున్నటువంటి విధంగా సబ్మిట్ అనేటువంటి బటన్ క్లిక్ చేయాలి. సో సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ బాక్స్ అనేది కనిపిస్తుంది, మీరు గమనించవచ్చు. సో ఈ డ్రాప్ డౌన్ బాక్స్ క్లిక్ చేసినట్టయితే 2020-21 నుంచి సంవత్సరాల వారీగా మనకు లిస్టులు కనిపిస్తూ ఉంటాయి. సో మనకి ఏ సంవత్సరానికి సంబంధించినటువంటి పే స్లిప్ కావాలి అనుకున్నట్టయితే ఆ సంవత్సరాన్ని ఇక్కడ ఫైనాన్షియల్ ఇయర్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో సెలెక్ట్ చేసుకొని జస్ట్ క్లిక్ చేసినట్టయితే ఆ సంవత్సరానికి సంబంధించి మనం ఇచ్చినటువంటి పిఎఫ్ నెంబర్కి సంబంధించినటువంటి లావాదేవీలు ఏదైతే పిఎఫ్ స్లిప్ అనేది ఉందో అది మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే 2023-24 సంవత్సరం వరకు ఉన్నటువంటి అన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి పే స్లిప్స్ జనరేట్ అయ్యాయి విత్ ఇంట్రెస్ట్తో సహా. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి లింక్ను క్లిక్ చేసి మనము ప్రింట్ కూడా తీసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో ప్రింట్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే మనం దీన్ని పీడిఎఫ్ రూపంలో లేదా డైరెక్ట్గా ప్రింటర్ ఉన్నటువంటి వారు డైరెక్ట్గా ప్రింట్ కూడా ఆప్షన్ పొందవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి సంవత్సరానికి పిఎఫ్ స్లిప్ను జనరేట్ చేసుకోవచ్చు. చూపిస్తున్నటువంటి డౌన్లోడ్ పిఎఫ్ స్లిప్ అన్న చోట క్లిక్ చేసి మరి మనకు కావాల్సినటువంటి ఇయర్ను సెలెక్ట్ చేసుకుని సేమ్ ఇదే విధంగా సబ్మిట్ చేసినట్టయితే ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేటివి మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ప్రస్తుతం 2020-21 నుంచి 2023-24 సంవత్సరం వరకు పే స్లిప్స్ అయితే జనరేట్ చేయబడి ఉన్నాయి. సో మిత్రులు ఆ పే స్లిప్స్ను డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి విషయాలను ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మరి ఇలాంటి విద్యా విషయక విషయాలకు కానీ మరి టెక్నికల్ అంశాలు కానీ మున్ముందుగా తెలుసుకోవాలి అన్నట్టయితే మన అనిల్ టెక్ గురు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఈ విషయాన్ని తెలియచేయండి.